తెలంగాణ భవన్లో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను మీటింగ్ లో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్న మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు, ఇది అయ్యేది కాదు పోయేది కాదు, వృధా ప్రయాస అనే ఒక నిర్లిప్తత, నిరాశ, అసహాయ పరిస్థితి ఎల్లడలో కనపడేది. ఈ నిర్లిప్తత ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ పరిస్థితులు కూడా, సామాజిక పరిస్థితులు కూడా అంత దారుణంగా దిగజారుతూ పోయినాయి. బతుకమ్మ అని ఒక సినిమా తీద్దామని మనం ప్రయత్నం చేసినాం. నేనంతా రాసిపెట్టినట్టు కథ, కానీ మన తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ కదా. వాడు దండన పోయి రిజిస్ట్రేషన్ చేసి వాడు మొదలుపెట్టిన దుకాణం. వాడు ఏం తీయలేదు, సన్నాసాలు ఏం లేదు. యాక్చువల్లీ పోతుగల్ అని ఒక ఊరు ఉంటుందండి. ఆ పోతుగల్ ఊరు పక్కనే ఇంకో ఊరు ఉంటుంది. ఆ ఊరికి మా అక్కనిచ్చినాం. గూడూరు అనే ఊరు ఉంటుంది. మా సిస్టర్ని ఇచ్చినాం. మా ఊర్లో పాఠశాల లేకుండే. ఎంత గొప్పగా ఉండే తెలంగాణ అంటే, నేను ప్రైమరీ స్కూల్ చదువుకున్న టైంలో మా ఊళ్ళో సర్కారు స్కూలే లేదు. నన్ను మా నాయన ఊరికి పంపించింది. అక్కడ కూడా భట్రాజు బల్లే చదువుకున్నాను నేను. తవ్వలు, మానకలు, అడ్డలు, ఈసాలు, పరకలు, బొట్లు, నా చదువు అక్కడి నుంచి ప్రారంభమైంది. పెద్దబాల శిక్ష బాబత్ చదువు. అక్కడ అప్పర్ మానేరు నుంచి వచ్చే కెనాల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఈత కొట్టేది. నేను స్వయంగా దాన్ని ఈత కొట్టేది నా దోస్తులతో కలిసి. ఆ పోతుగల్ అనే ఊర్లో చూస్తుండగానే బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి రైస్ మిల్స్ వచ్చినాయి. చాలా ఒకరికి పోటీ ఒకరు దాదాపు ఒక 15-20 రైస్ మిల్స్ వచ్చినాయి పెద్దవి. అది ఇంచుమించు ఒక వ్యాపార కేంద్రంగా, ఒక వడ్ల కొనుగోలు కేంద్రంగా మారింది. నా కళ్ళ ముందర నేను సాక్షి ఉంది. ఎట్టెట్ల తెలంగాణలో పరిస్థితులు దిగజారుతున్నాయో, ఒక్కటంటే ఒకటి కూడా లేకుండా ఆ రైస్ మిల్ అన్నీ మాయమైపోయినాయి. గొప్ప సీన్ ఉండే బతుకమ్మ సినిమా కోసం. ఏ విధంగా పరిస్థితి దిగజారింది తెలంగాణలో అనేదానికి, అప్పర్ మానేరు కాలువ పారినప్పుడు ఎట్లా పెరిగింది, ఆ కాలువ బంద్ అవుతూ ఉంటే ఎండిపోతూ ఉంటే ఎట్లా పోయింది తెలంగాణ అనే దానికి సజీవ సాక్ష్యంగా అది నా కళ్ళ ముందు నేను సాక్షిగా ఉన్నటువంటి ఘట్టం. ఇట్లా అనేక చోట్ల ఇక చెప్పుకుంటూ పోతే రేపు గీయాల దాకా చెప్పిన ఉడవది. అందరు బాధితులే. బంజారాహిల్స్లో అప్పుడు మన కార్యాలయం ఉండే. కూర్చొని ఉన్నాం మధ్యాహ్నం పూట. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక 30-40 మంది రైతులు వచ్చారు. వాళ్ళు లోపలికి చెప్పాను, సార్ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు వచ్చి కలుస్తారట. సరే రమ్మని హాళ్ళకి పోయి, నేను హాళ్ళకి పోయి మంది ఎక్కువ ఉన్నాను వాళ్ళని పిలుచుకొని ఛాయ్కి దాకా కూర్చొని ఏం సంగతి అంతా బాగున్నది అంటే, ఇక ఏం బాగున్నాం సార్, బతకలేక హైదరాబాద్కి వచ్చినాం. ఏం చేస్తారు హైదరాబాద్లో? ఛాయ్ అడ్డకూలి సరిగా ఏ పని దొరికితే ఆ పనికి, ఈ పని ఏం లేదు, అడ్డా మీద పోయి కూర్చుంటాము, ఏది దొరుకుతుంది అని వాళ్ళు ఏం చెప్పారు. ఇక ఈయననే మా భూస్వామి సార్, ఈయననే మా రెడ్డి, ఆ జిల్లాలో మాట్లాడతారు అట్లా. ఈయననే మా రెడ్డి సార్, మా గీనే భూమిలో మేము పనిచేసేది, ఈయనకు 60 ఎకరాల భూమి ఉన్నది, బతకలేక ఈయన కూడా మాతో వచ్చిందని చెప్పి. మరి ఏం చేస్తున్నా, ఆయన కూడా కూలి పని చేస్తుంటే లేసారిగా మా పటేలని మేము ఇజ్జత్కు మొగద్దామని పెట్టుకున్నాము. మాకు ఇచ్చే కూలి లెక్కలు అతను పెద్ద మనిషిలాగా పెట్టుకున్నాము. మా కళ్ళ ముందే ఆయన కూలి చేయడం ఇష్టం లేక అని కళ్ళకు నీళ్ళు తీసుకొని చెప్పారు వాళ్ళు. ఇటువంటి ఎన్నో రకాల బాధలు. మొత్తం పాలమూరు జిల్లా బొంబాయి బస్సుల కాలవాలం కావడం ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యం. కానీ దురదృష్టం ఏంటంటే, ఆనాడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ కేవలం రాజకీయాలు, వాళ్ళ పదవులు వాళ్ళ కోసం చూసుకున్నారు తప్ప ఒక్కడు కూడా గట్టిగా స్పందించి తెలంగాణ కోసం మాట్లాడాలి. కనీసం వాళ్ళ జిల్లాకు జరిగే నమ్మలేరు. మీకు కూడా చాలామందికి తెలియదు ఈ విషయం. ఇక్కడ జలసాధన మనం ఎప్పుడో చేసినాం, మీరు మర్చిపోయింది. బచావత్ ట్రిబ్యునల్ అనేది ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. 1974లో వాళ్ళు 2 నదుల నీళ్ళు కేటాయించినారు, గోదావరి, కృష్ణా నది నీళ్ళు కేటాయించేటప్పుడు ఆయన కామెంట్ రాసిండు ఆ బచావత్ జడ్జి గారు. బచావత్ అంటే ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, న్యాయమైన మనిషి. ఆ రోజుల్లో చాలా న్యాయమైన మనుషులు ఉంటుంది. ఆయన ఏం రాసిందంటే, ఈ తెలంగాణ ప్రాంతం ఇంకో రాష్ట్రంలో కలవకపోతే బాగా అభివృద్ధి చెందేది, కనీసం మీ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వమని వాడు దరఖాస్తు పెట్టాడు కూడా దిక్కులేడా, అడిగేటోడే లేడు అని మేము చూడలేక, మాకు చూడబుద్ధి అయితే లేదు. ఈ పరిస్థితి చూస్తున్న బాధ అవుతున్నది.
ఈ కరువు జిల్లా ఇది కరువు ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ మహబూబ్ నగర్ జిల్లాకు ఒక 17 టీఎంసీలు కేటాయిస్తున్నాము. దీనికి వంకలు కుంటి సాగులు పెట్టి ప్రభుత్వాలు ఎగ్గొట్టద్దు, ఖచ్చితంగా ఈయన్నే కట్టాలి, ఈ జిల్లాలో కట్టాలి ప్రాజెక్ట్ అని కండిషన్ పెట్టి జూరాల ప్రాజెక్టుకు ఒక 17 టీఎంసీలు కేటాయించాడు. దాన్ని ముట్టినోడు లేడు, పట్టినోడు లేడు, అడిగినోడు కూడా లేడు. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రులు కానీయకనే పోదురు. అయితే 6 నెలలకే దుకాణం పెట్టి ఏడాదికి దించేసాడు. దానికి పివి సాబ్ను కూడా అట్లే దించేసారు, అందరిని దించేశారు. ఆయనలే ముగ్గురు, చెన్నారెడ్డి, అంజయ్య, పివి నరసింహారావు గారు, వాళ్ళని కూడా బతకనీయలే, ఏదో సాకు పెట్ట దించేయాలి. చివరికి అంజయ్య గారు ముఖ్యమంత్రి అయిన టైంలో ఆయనకు మనసులో ఉన్న ప్రేమకమని పోయి అందరికి అధికారులకు చెప్పి జూరాలకు ఫౌండేషన్ వేసిండు ఆయన. ఇక తర్వాత కట్టింది. కడితే ఏమైందంటే సీ అండ్ ఎంజాయ్ అంతే, నీళ్ళు వస్తాయి పోతాయి. కర్ణాటకది కొంత భూమి మునిగింది, వాటి నిండా నింపునే నీళ్ళు, ఇక కాలువ దవ్వరు, నీళ్ళు వారాయి, ఏం లేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కూడా జూరాల పరిస్థితి అదే, అట్లే ఉండే. ఉన్న ఆర్డీఎస్ కాలువని నాశనం పట్టించిండ్రు. 85,000 ఎకరాలకు ఉన్నటువంటిది మొత్తం 10,000 ఎకరాలకు వచ్చింది. జూరాలనేమో జస్ట్ సీ అండ్ ఎంజాయ్, నీళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఏం లేదు మనకి, ఇక పట్టిదే పిక్నిక్ పోయినట్టు. మన దానిలో ఉంటుంది కానీ మనది కాని ప్రాజెక్ట్ అది. అప్పుడు నేను చాలా భయంకరంగా దాడి పెట్టి పాలమూరు సభలో గర్జిస్తే అప్పుడు మోకాళ్ళ మీద ఊరికి అప్పుడున్న ప్రభుత్వం కర్ణాటకకు డబ్బులు చెల్లించి అప్పటి నుంచి జూరాలను నింపడం, కాలువ కింద సాఫ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఆర్డీఎస్ కూడా అప్పటిదాకా ఎవడు అడిగిన వాళ్ళు లేడు, పడుచుకున్న వాళ్ళు లేడు, మాట్లాడిన వాళ్ళు తెలంగాణలో. మరి ఆ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు లేరా, ఎంపీలు లేరా, మంత్రులు లేరా అంటే ఉన్నారు కానీ బానిసలు, కట్టు బానిసలు, నోరు తెరిచే ధైర్యం లేదు. ఆర్డీఎస్ కూడా జూరాల లింక్ కెనాల్ని పెట్టి దాని దుకాణం మొదలుపెట్టినారు. ఇట్లా అనేక అనుభవాలు. నేను చేసిన ఆర్డీఎస్ పాదయాత్ర తర్వాత కొన్ని ఫలితాలు, హాలియాటు కోదాడ పాదయాత్ర చేస్తే లెఫ్ట్ కెనాల్ మీద, నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ మీద కొంత రిలీఫ్, అప్పుడు విజయసింహారెడ్డి గారి నాయకత్వం వహించండి దానికి. అప్పుడంతా కూడా అక్కడ కుడికాలు ఒక ఫ్రీ, ఎడమకాలకేమో కరెంటు ఛార్జీలు. నల్గొండ సభలో గర్జించిన నేను, సమైక్య రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి అంటే ఇదేనా? ఒకటే ప్రాజెక్టుకుండే ఒక కాలువకు ఒక రీతి, ఇంకో కాలువకు ఇంకో నీతా, ఇంకెందుకు ఉండాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే అప్పుడు తెల్లారి మంత్రి వచ్చి మిర్యాలగూడలో మీటింగ్ పెట్టి, లేదు లేదు రేపటి నుంచిగా ఇది కూడా మేమే కడతాం, బిల్లులు గవర్నమెంటే కడతామని చెప్పారు. అంటే తెలంగాణలో నాయకులు లేరా, ఎమ్మెల్యే లేరా అంటే ఉన్నారు. అందుకే నేను తిట్టేది కదా అప్పుడు, దద్దమ్మలు, శాతగాని వాళ్ళు, సవటలని. నేను వట్టికి కాదు, అయినా నేను కారుకూతలు గుయ్యలేదు, చేతగాని వాళ్ళని తిట్టేది. ఇంకా 3 మాటలు నేను మాట్లాడలేదు. దానికే కేసీఆర్ భాష నా మీద బదనాం కూడా పెట్టేది. సరే దాన్ని నేను తిప్పి కూడా కొట్టేది. అంటే అంత కూరుకపోయి అంత పాతాళంలో అయ్యకు కాకుండా, అవని కాకుండా, ఎవని కాకుండా ఉన్న తెలంగాణ చాలా భయంకరం, దిక్కుదోచని స్థితి. 5గురం కలిసి తెలంగాణ గురించి మాట్లాడదాం కూర్చుందామనంటే ఏం దుకాణం పెట్టిన తేవా అనుకుంటా ఓడు. ఇక తెలంగాణకు ఒక పత్రిక లేదు, ఒక టీవీ లేదు, ఇక వాళ్ళు రాసిందే రాత, గీసిందే గీత, అదే వార్త, అంత అయోమయ స్థితి. అప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన అప్పుడే గెలిచిండు, 29 మంది ఎంపీలు, ఆయన ఎన్డీఏ కన్వీనర్, 20 ఏళ్ళు నేనే అధికారం ఉంటానని ప్రకటిస్తున్నాడు. ఆ టైంలో నేను మొదలుపెట్టాలి ఉద్యమం. ఎవడు రాడు, ఎవడు మాట్లాడాడు, ఇక్కడ ఎవడు దిక్కులేడు. అవతల 5 సంవత్సరాలు నెట్ అధికారంలో ఉండే పవర్ఫుల్ ఉన్నటువంటి కేంద్రం కూడా తన చేతిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి, ఏం తెలంగాణ అయితే గిల్లి పడేస్తాం ఆయన లెవెల్లో ఉన్నటువంటి ముచ్చట. ఆ సందర్భంలో చాలామంది మిత్రులకు తెలియదు, అప్పటి ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచి 3 సంవత్సరాలు వరుసగా 15% పెరుగుతుందని ప్రకటిస్తే బాలమల్లి నా మిత్రుడు ఉన్నాడు. ఆ బాలమల్లిడా ఆడున్నాడు, ఆయన ఈ బాలమల్లి సిద్దిపేట కౌన్సిలర్గా ఉండే, తర్వాత పెద్ద నాయకుడు అండి, అది వేరే సంగతి. సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ ఉండే, నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నా.
ఆ రోజు అంతా విజిటర్లు వస్తే పంపించినాం. చివరికి మేము ఇద్దరమే మిగిలితే ఇద్దరం పోయి లోపల డైనింగ్ హాల్ కాడ అన్నం తిని నేను చేయి ఊడ్చుకుంటూ హాల్లోకి వస్తున్నా. అప్పుడు ఇన్ని టీవీలు లేవు, ఒకే ఒక టీవీ ఉండే, తేజ టీవీ ఛానల్ ఉండే. అప్పుడు వాడు రోజుకు 4 మాటల వార్తలు చదివేది అంతే. నేను వచ్చేటప్పుడు వాడు ఏం చదువుతున్నాడంటే మధ్యాహ్నం వార్తలు చదువుతున్నాడు. దానిలో ఆ వార్తలు నేను ఏం చూసినంటే ఇట్లా విద్యుత్ శక్తి ఛార్జీలు ఈ విధంగా పెంచినారు వ్యవసాయానికి, ఇక ఆకాశం అంత ఎత్తి పెరిగిపోయింది. పెంచిన తర్వాత ఇక ముఖ్యమంత్రి గారు విజయవాడ వెళ్ళిపోయినని వచ్చింది. నేను ఒక 2-3 విలేకరులకు ఫోన్ చేశాను. ఏమిరా బాకి ఇట్లా వార్త వచ్చింది నిజమేనంటే నిజమే సార్, ఆ విలేకరుల సమావేశంలో నేను కూడా ఉన్నా. ఇక నేను ఎవరిని కన్సల్ట్ చేయలే, అది భగవంతుని ఆజ్ఞనో మరి ఏందో తెలియదా గడియేందో. ఎవరిని అంటే ఏమన్నా నాకు ఇంపల్స్ కోపం వచ్చింది. ఏమైతే అయితే ఇక సచ్చిందో అన్నాడు, బతికిందో అన్నాడు, జో హోతా దేఖలేంగి అని చెప్పి బాలమాలు నేను వచ్చిన టేబుల్ మీద కూర్చొని బాలమాల లెటర్ ప్యాడ్ తీసుకొని చెప్పిన. బాలమాల తీసుకుని నేను డిక్టేషన్ చేసిన, ఉత్తరం రాసినాం, ముఖ్యమంత్రికి సంతకం పెట్టినాం. టైప్ కూడా చేయలే, మ్యాన్ స్క్రిప్టే చేతితో రాసిన ఉత్తరాన్ని ఒక 50 కాపీలు చేసి పేపర్లకు పంపించేసి చెప్పిన. దానిలో నేను స్పష్టంగా ఒక మాట చెప్పిన, ఈ విద్యుత్ శక్తి ఛార్జీల పెంపుదల గురించి గతంలో క్యాబినెట్లోనే నేను గొడవపడ్డా, అప్పుడేదో కొంత రాజీ పడ్డాం. కానీ ఇప్పుడు ఇలా పెంచిన విద్యుత్ శక్తి ఛార్జీలతో జరిగేది ఏంటంటే ఇక తెలంగాణ రైతు వ్యవసాయం చేయలేడు. ఇక మేము ప్రజాప్రతినిధులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి, డిప్యూటీ స్పీకర్, 50 స్పీకర్ ఉండి, ఇవన్నీ ఉండి మా కళ్ళ ముందరనే మా రైతులు ఇట్లా బొడిగా మెడలు విసికేస్తూ ఉంటే మేము మౌనం పాటిస్తే మా జీవితాలకు అర్థం లేదు, వేస్ట్ మేము బతికి కూడా. కాబట్టి మీరు విద్యుత్ శక్తి ఛార్జీలు వాపసు తీసుకోండి, లేకపోతే సమైక్య రాష్ట్రంలో మా రైతులకు న్యాయం జరుగుతుంది అనే ముచ్చట వట్టిదైపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ రైతులకు లాభం జరుగుతుందని భావించి నేను తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయవలసి వస్తుంది అని చెప్పి నేను లెటర్ రాస్తాను. సరే, తెల్లారి పేపర్లో వచ్చింది, అంత జరిగిపోయింది. దాని తర్వాత కొంతమంది తెలంగాణ వాదులు నా దగ్గరకు వచ్చింది. నేను లోపల కూర్చున్న ఛాంబర్లో చిట్టి పంపించారు నాకు. ఆ చిట్టి మీద ఏముందంటే 69 ఉద్యమకారులు అని ఉన్నది, పేర్లు రాయాలి వాళ్ళ పాపం. సరిగా నేను లోపల పిలుచుకున్నా, ఒక 5గురు వచ్చింది. వాళ్ళకి చాయ్ గిట్ట దాటి మాట్లాడి, మీరు ఇంతమంది ఉన్నారా, ఇంకున్నారా అంటే ఉన్నాం సార్, ఇంకో 20 మంది దాకా ఉన్నాం. అంతే, తెలంగాణ అంటే ఇంకెక్కడ లేదు, 20 మంది ఉన్నాం, కలిసి మాట్లాడదాం సార్ అంటే మీరు రేపు రండి, భోజనానికి రండి. పట్టిగా జై తెలంగాణ అంటే తెలంగాణ రాదా బాబు, దానికి వ్యూహము పంద చాలా తెలివి కావాలి. అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఎట్లా ఏర్పడుతుందనే కనీస అవగాహన ఉండాలి మనకు. కాబట్టి రేపు వస్తే మంచిగా విస్తారంగా మాట్లాడదాం, మీరు లంచ్కే రండి అని చెప్పి 50 మందికి అన్నం ప్రిపేర్ చేసాం. వాళ్ళు 25-30 మంది వచ్చారు. అందరం తిన్నాం, హాల్లో కూర్చున్న తర్వాత మాట్లాడు, సార్ మీరు రావాలి, ఇక ముందుకు రావాలి, ఉద్యమం మొదలు పెట్టాలి సార్ అని అడిగిన. ఉద్యమం దేనికోసం, ఏంది అసలు ఉద్యమం అంటే ఏంది, నాకు ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలని అడిగిన. ఏంది ఇది, స్ట్రీట్ ఫైటా స్టేట్ ఫైటా, రాష్ట్రం కోసం పోరాటమా లేకపోతే వీధుల్లో పోరాటమా, ఇది తెలుసాలి మీరు. స్ట్రీట్ ఫైట్ అయితే నేను ఎందుకు, నాకు అర్థం కాదు. ఓ 10 మంది కాలేజీ పోరగాలు 20 రాళ్ళు అయితే అయిపోయాయి, 4 బస్సులు వాళ్ళు కొడితే పోలీసు వాడు రానే వచ్చి పట్టుకనిపోయి ఇక లొల్లి స్టార్ట్ అయిపోయాయి, అంతే కదా. దానికోసం అయితే నేను అవసరం లేదు, స్టేట్ కోసం ఫైట్ అయితే నేను